కర్ణాటకలోని బెల్గాంలో జరుగుతున్న సిడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లపై దుమారం చెలరేగింది. బ్యానర్లలో భారత చిత్రపటాన్ని తప్పుగా చూపించారని కాంగ్రెస్పై బీజేపీ మండిపడుతోంది. భారత చిత్రపటంలో జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలు కనిపించకుండా పోయాయని బీజేపీ నేతలు ఆరోపించారు. కశ్మీర్ను పాకిస్తాన్లో భాగం చేసేలా చిత్రపటాన్ని వక్రీకరించారన్నారు. దీన్ని ప్రదర్శించడం భారత సార్వభౌమాధికార గౌరవానికి భంగం కలిగించడమే అవుతుందన్నారు. తక్షణమే బ్యానర్లు తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది. గాంధేయ భారత్ పేరుతో కొందరు కాంగ్రెస్ వ్యక్తులు దేశ చిత్రపటాన్ని వక్రీకరించారని బీజేపీ నేత సుధాంశు త్రివేది మండిపడ్డారు. స్వార్థం, బుజ్జగింపు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎలాంటి పని చేయడానికైనా సిద్ధంగా ఉంటుందనడానికి ఈ బ్యానర్లే నిదర్శనమన్నారు. దేశాన్ని అస్థిరపరిచేందుకు యుఎస్ పెట్టుబడిదారు జార్జ్ సోరోస్తో కాంగ్రెస్ చేతులు కలిపిందని ఆరోపించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రుత్విక్ అందిస్తారు. రుత్విక్, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బ్యానర్ల వివాదానికి దారితీసింది కదా, ఏంటి వివరాలు? కర్ణాటకలోని బెళగావిలో ఇవాళ రేపు కాంగ్రెస్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా మహాత్మా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 ఏళ్లు పూర్తయిందని చెప్పి ఈ సందర్భంగా 2 రోజుల పాటు ఈ సభను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు అందరూ బెళగావికి చేరుకోవడంతో ఇక్కడే కూడా సిడబ్ల్యూ సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో భాగంగా కూడా అక్కడ బ్యానర్లను ప్రదర్శించారు. బ్యానర్లో భారత మాత చిత్రపటంలో జమ్మూ కాశ్మీర్ లోని కొన్ని ప్రాంతాలు కనిపించకుండా పోయాయని, కాశ్మీర్ ను పాకిస్తాన్ లో భాగం చేసేలా చిత్రపటాన్ని వక్రీకరించారని, దీని మీద బీజేపీ పెద్ద ఎత్తున ట్విట్టర్ లో గానీ బీజేపీ నాయకులంతా కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలకు దిగిందంటూ కూడా ఆరోపణలు చేస్తూ మొత్తం కూడా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఇట్లాగే మొత్తం దేశవ్యాప్తంగా కూడా బీజేపీ నాయకులు దీని మీద స్పందిస్తున్న పరిస్థితి ఉంది. ఇందులో భాగంగానే రేపు కర్ణాటకలోని బెంగళూరులోని విధాన సౌధ వద్ద గాంధీజీ విగ్రహం వద్ద కూడా నిరసనలు చేపడతామని బీజేపీ పిలుపునిచ్చింది. ఈ మొత్తం కాంగ్రెస్ నాయకుల మీద కూడా తీవ్ర విమర్శలు అయితే ప్రస్తుతం చేస్తున్నారు. ఈ వెంటనే కూడా ఎవరైతే బ్యానర్లు ఏర్పాటు చేశారో ఆ బ్యానర్లన్నింటినీ కూడా వెంటనే తొలగించాలని చెప్పి బ్యానర్లు ఏర్పాటు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ రుత్విక్.